వాటర్ రీసోర్సెస్లో ఫ్లడ్స్ అంటే ఏంటి? ఓకేనమ్మా, ఫ్లడ్స్ అంటే ఏంటంటే అమ్మా, నదిలో మనకి చూడమ్మా, నదిలో మనకి ఒక లిమిటెడ్ వాటర్ వరకే ఎలవ్ అనేది ఉంటుంది. ఎక్కువ వాటర్ ఉండడం వల్ల నది కంప్లీట్గా వర్షం చాలా ఎక్కువగా పడితే నది ఫుల్గా నిండిపోతుంది. తర్వాత నీరు బయటికి వచ్చి గ్రామాల్లోకి పట్టణాల్లోకి వస్తుంది. దాన్ని ఏమంటారు? ఫ్లడ్స్ అని అంటారు. ఈ ఫ్లడ్స్ ఎందుకు వస్తాయి? భారీ వర్షాల వల్ల వస్తాయి. అంటే ఒక్క రోజులో పడాల్సిన వర్షం ఒక గంటలో పడితే ఫ్లడ్ అనేది వస్తుంది, వరద అనేది వస్తుంది. ఓకేనమ్మా, డ్యామ్ నిండిపోయినా ఓకేనమ్మా, దానివల్ల కూడా కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. డ్యామ్ని మనం అడ్వాంటేజ్ ఉంది, డిసడ్వాంటేజ్ ఉంది. ఓకేనమ్మా, డ్యామ్ని కంట్రోల్గా వదలకపోయినా ఫ్లడ్స్ అనేవి వస్తాయి. ఫ్లడ్స్ వల్ల ఇంకా అడవులు పోతాయి. అడవిలో ఉండే చెట్లు ఉంటే యానిమల్స్ ఇవి కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం అనేది ఉంది. ఓకేనమ్మా, నెక్స్ట్ ఇంకా ఫ్లడ్స్ ఎందుకు వస్తాయంటే చూడమ్మా, నది వెళ్ళే దారిలో ఇల్లు కట్టడం ఫ్లడ్స్ వల్ల నష్టాలు. నది వెళ్ళే దారిలో ఏం చేస్తాం? మనం ఇల్లు కడతాం. దానివల్ల అక్కడ షాపులు ఉంటాయి, దాంతో నీళ్ళు వెళ్ళే దారి ఉండదు. కాబట్టి అది ఇంకా డేంజర్ అనమాట అక్కడ నివసించే ప్రజలకి. నెక్స్ట్ ఈ యొక్క ఫ్లడ్స్ వల్ల జరిగే నష్టాలు, ఇల్లులు కోల్పోతాం, ఇది మనం చెప్పుకున్నాం. సో నీటిలో మునిగిపోతాయి. ఓకేనమ్మా, ఇల్లు. సెకండ్ ఏంటి? పంటలు పాడైపోతాయి. రైతు 4 నెలల్లో 6 నెలల నుంచి కష్టపడి పంటలు పండించుకుంటాడు, అదంతా కూడా కోల్పోతాడు. ఓకేనమ్మా, నెక్స్ట్ జంతువుల్లో ఎక్కువ ఇవి బాగా నష్టపోతాయి. కౌస్, బఫెలోస్, మేకలు, ఇవన్నీ కూడా గోట్స్, ఇవన్నీ కూడా కొట్టుకొని పోతాయి. తర్వాత రోడ్లు కూడా కనిపించవు, బస్సులు ఆగిపోతాయి, కార్లు నీటిలో ఇరికిపోతాయి. ఫ్లడ్స్ వల్ల ఇంత డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. వ్యాధులు వస్తాయి. ఈ ఫ్లడ్స్ అలా స్టోర్ చేసి ఉండడం వల్ల దోమలు పెరిగిపోతాయి. డెంగ్యూ, మలేరియా ఇలాంటివన్నీ కూడా మనకి వస్తాయి అన్నమాట. ప్రభుత్వం ఏం చేస్తే ఫ్లడ్స్ వచ్చినప్పుడు హెలికాప్టర్స్ ద్వారా ఆహారాన్ని, మంచినీరుని, మందుల్ని ఇస్తారనమాట. ఓకేనమ్మా, డన్. ఆ నెక్స్ట్ పేజ్ వర్షపు నీటి ఎక్కడికి పోతుంది? వర్షం పడితే ఇంటి పైకప్పే పడుతుంది అనమాట. ఓకేనమ్మా, అలా పడడం ద్వారా కిందకు వస్తుంది. సో అలాగా రోడ్డు వైపు వెళ్ళిపోతే అది మంచి పద్ధతి కాదు. ఏం చేయాలి? పైకప్పు మీద పడిన వర్షాన్ని అప్పుడు నీరు భూమిలోకి వెళ్ళాలి. అలా వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? మనం రెయిన్ వాటర్ని స్టోర్ చేసుకోవాలి. ఓకేనమ్మా, పైపుల ద్వారా పడుతున్న రెయిన్ వాటర్ని స్లోప్స్ పై నుంచి కిందకి పైపుల ద్వారా స్టోర్ చేసుకొని మన అండర్ గ్రౌండ్ వాటర్ని నింపాలి. దిస్ ఈస్ ద కరెక్ట్ మెథడ్.